హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మటన్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఇది ఎలా చేసుకుంది ఇప్పుడైతే నేను చెప్పబోతున్నా. ఓకే, ఫస్ట్ అయితే మనం మటన్ తీసుకుని అందులోకి చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక గరం మసాలా అయితే కొంచెం అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక దానిపైకి కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాక కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక 30 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన అయితే ఉంచుకోవాలి. అంతలోగా మనమైతే మిక్సీ అయితే పట్టుకుందాము. ఇప్పుడైతే మనము ఉల్లిపాయలు, తెల్లుల్లి, అల్లము వీటిని అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. ఇప్పుడైతే మేమైతే కుక్కర్లోనైతే వండుకుంటున్నాం, ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడైతే మనము ఆ కుక్కర్లోకి కొంచెం నూనె వేసుకొని అందులోకి మేము ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవైతే బిర్యానీ స్పైసెస్. ఇటు మిక్సీ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. మీరైతే మిక్సీ పట్టుకొని అందులోకి అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అటు ఇటు కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన మటన్ అయితే అందులోకి అయితే వేసుకోవాలి. మటన్ అయితే మనం ఇప్పుడు కుక్కర్లోకి అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము మటన్ అయితే అటు ఇటు అయితే కలుపుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే అలా కలుపుతూ ఉండాలి. కలుపుకున్నాక సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే మనము మూత తీసి అటు ఇటు అయితే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇందులోకి నీళ్ళు అయితే వేయలేదు. ఇదైతే మటన్లోనున్న నీళ్ళు, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇప్పుడైతే మనం మటన్ అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే మనం మటన్లోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక అటు ఇటు కలుపుకొని ఉప్పు కారం అయితే చూసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేసుకొని ఈ కుక్కర్ మూత అయితే పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడైతే కుక్కర్ కాస్త చల్లారాక మూత తీసి అయితే చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో గ్రేవీగా. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు కనుక విన్నర్స్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.